ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉంది ఇది కూడా. అవును. అదే దగ్గరలోనే కాదు, అసలు ఎంత పీస్‌ఫుల్ గా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇక్కడ వెదర్ కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యెస్ మేడం. ఇది ఎందుకంటే ఇట్స్ ఎ ప్లాన్డ్ సిటీ అండి. హ్మ్. ఇప్పుడు కాదు, గత ప్రీవియస్ ఒక 100 ఇయర్స్ బిఫోర్ కూడాను హ్మ్. దీని హిస్టరీలో కూడా సదాశివపేట చూసినప్పుడు ఏంటంటే ఒక ప్లాన్డ్‌గా చెస్ బోర్డ్ ఆకారంలో డెవలప్‌మెంట్ చేయడం జరిగింది ఇది. ఆ! తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ గవర్నమెంట్స్ కావచ్చు, ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ కావచ్చు, ఏం చేశారంటే సదాశివపేటకే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నారు. హ్మ్. సదాశివపేటకి రింగ్ రోడ్ అంటే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. అంత ప్రాపర్‌గా డెవలప్ చేయటం జరిగింది ఇక్కడ. హ్మ్. ఈ డెవలప్‌మెంట్ అన్నిటిని వల్ల ఏందంటే నెక్స్ట్ అవసరాల దృష్ట్యా అంటే బాగా ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! హ్మ్. నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్‌కి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈవెన్ ప్రతి రోడ్డు మినిమమ్ కనెక్టింగ్ రోడ్స్ అన్ని 60 ఫీట్ చేశారు. హ్మ్. దాని తర్వాత మెయిన్ రోడ్స్ అన్ని 100 ఫీట్ చేశారు. మెయిన్ ముంబై హైవే లాంటి రోడ్స్ కనెక్టింగ్ అన్ని 200 ఫీట్స్ చేశారు. సో రోడ్ ఫెసిలిటీ చాలా బాగా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే డెవలప్‌మెంట్ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుంది సదాశివపేట. ఎందుకంటే ఎటు సైడ్ వెళ్ళాలన్నా, మనం ఇటు సంగారెడ్డి సైడు హైదరాబాద్కి వెళ్ళాలన్నా కానీ, ఇటు జహీరాబాద్ సైడు కమ్కోల్ వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా 10 to 15 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చండి. హ్మ్. అది మెయిన్ సౌలభ్యం. ఇప్పుడు రీసెంట్గా నిమ్స్ ఇచ్చారు. హ్మ్. 15 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు సదాశివపేట నుంచి. ఇటు వోక్సన్ యూనివర్సిటీకి కానీ, లేదంటే తోషిబా ఎలక్ట్రానిక్స్ కానీ, ఐఐటి కండి కానీ, హ్మ్. ఈ మహేంద్ర ట్రాక్టర్స్ కానీ, ఎంఆర్ఎఫ్ వాళ్ళది కానీ, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ అనేది సదాశివపేటకి రావడం జరిగింది. ఓకే. దాంతోపాటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్మోస్ట్ 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నారండి సదాశివపేట ఓహ్! సరౌండింగ్లో. చాలా సో గ్రేట్. ఎస్ మేడం. అందువల్ల ఏంటంటే సదాశివపేట అనేది సెంటర్, హార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఏరియాకి బాగా కనెక్టింగ్ అండి ఇది.